మన దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల రాగానే అందరిలోనూ ఒకటే ఉత్కంఠ మొదలవుతుంది. అదే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్. ముఖ్యంగా 2026 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంటే సామాన్య ప్రజల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో మరియు నెల నెల జీతం తీసుకునే ఉద్యోగుల్లో చాలా పెద్ద ఆశలు ఉన్నాయి. మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తరుణంలో అసలు సామాన్యులు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రావాలని ఆశిస్తున్నారు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం మన దేశంలో అన్ని రకాల వస్తువులు ధరలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. సామాన్య మధ్యతరగతి మనిషి తన కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మార్కెట్కు వెళ్తే కూరగాయల ధరల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్నీ చాలా రేట్లు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ తమకు కొంత ఊరటనిస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో భారీ మార్పులు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త రూల్స్ వల్ల ట్యాక్స్ కట్టే విధానం చాలా సులభంగా మారుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఒక ఏడాది డబ్బు సంపాదిస్తే ఇంకో ఏడాది దాని మీద ట్యాక్స్ లెక్కలు వేసేవాళ్ళం. దీనివల్ల చాలామందికి ఏ ఏడాది లెక్కలు చూసుకోవాలో అర్థం కాక గందరగోళం ఉండేది. కానీ ఇక మీదట ఈ గందరగోళం లేకుండా చాలా సింపుల్ పద్ధతిని ప్రభుత్వం తీసుకురాబోతుంది. దీనివల్ల సామాన్య ఉద్యోగులకు ట్యాక్స్ ఫైల్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే నెలాఖరుకు తన చేతికి వచ్చే జీతం కొంచెం ఎక్కువ ఉండాలని. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ అనే ఒక రూల్ ఉంది. అంటే మనకు వచ్చే జీతంలో కొంత భాగానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఈ అమౌంట్ని ఇప్పుడున్న దానికంటే ఇంకా పెంచాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ లిమిట్ కనుక పెరిగితే ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో నెలకు కొంచెం వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల వారు తమ పిల్లల చదువులకు లేదా ఇతర అవసరాలకు ఆ డబ్బును వాడుకోవచ్చు. మధ్యతరగతి ప్రజలకు ఉండే మరో పెద్ద కళ సొంత ఇంటి కళ. కానీ ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. సిమెంటు, స్టీల్ వంటి సామాన్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతోపాటు బ్యాంకు లోన్ల మీద వడ్డీలు భారంగా మారాయి. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ మీద సంవత్సరానికి 2 లక్షల వరకు ట్యాక్స్ తగ్గింపు లభిస్తుంది. కానీ ఈ 2 లక్షల లిమిట్ పెట్టి చాలా ఏళ్ళు అయిపోయింది. అందుకే ఈ బడ్జెట్లో ఆ లిమిట్ను కనీసం 4 లక్షలకు లేదా 5 లక్షలకు పెంచాలని జనం డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే హోమ్ లోన్ కట్టే వారికి చాలా పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే సామాన్యులు తాము దాచుకున్న కొద్దిపాటి డబ్బును షేర్ మార్కెట్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెడుతుంటారు. ఆ డబ్బు మీద లాభం వచ్చినప్పుడు ప్రభుత్వానికి దానికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని కొంత డబ్బు తీసుకుంటుంది. ఈ ట్యాక్స్ రూల్స్ ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నాయి. సామాన్య మనిషికి అసలు తన లాభం మీద ఎంత ట్యాక్స్ పడుతుందో అర్థం కావడం లేదు. ఈ రూల్స్ను కూడా చాలా సులభం చేసి ట్యాక్స్ రేట్లు తగ్గిస్తే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే టీడీఎస్ అనే పద్ధతి కూడా ఉంది. మనం ఏదైనా ఆదాయం పొందినప్పుడు ముందే కొంత డబ్బు కట్ అవుతుంది. ఈ విషయంలో కూడా చిన్న పొరపాట్లు జరిగితే భారీగా పెనాల్టీలు పడుతున్నాయి. సామాన్యులకు ఇలాంటి పెనాల్టీల భారం లేకుండా చూడాలని కొందరు కోరుకుంటున్నారు. ప్రభుత్వం సామాన్యుల మీద కఠినంగా ఉండకుండా వారికి సహాయం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండాలని జనం ఆశిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. అయితే వీరిద్దరికీ కలిపి జాయింట్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఇస్తే బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నారు. దీనివల్ల ఆ కుటుంబానికి ట్యాక్స్ భారం తగ్గి కొంచెం ఎక్కువ డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలలో పొదుపు చేయడం అనేది చాలా ముఖ్యం. భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలకు లేదా పిల్లల పెళ్ళిళ్ళకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. అందుకే ప్రభుత్వం సేవింగ్స్ చేసుకునే వారిని ప్రోత్సహించేలాగా కొత్త స్కీమ్లు తీసుకురావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ అంటే కేవలం లెక్కలు మాత్రమే కాదు, అది కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఒక నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలు సామాన్యుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు గత బడ్జెట్లలో కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈసారి 2026 బడ్జెట్ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే జనం దగ్గర డబ్బు ఉండాలి. జనం దగ్గర డబ్బు ఉంటేనే వారు మార్కెట్లో వస్తువులు కొంటారు. దానివల్ల వ్యాపారాలు కూడా జరుగుతాయి. కాబట్టి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలాగా ఈ బడ్జెట్ ఉండాలి. జీతం వచ్చే ఉద్యోగులు మాత్రమే కాదు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా ఈ బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వారికి ఇచ్చే లోన్ల మీద కూడా వడ్డీ తగ్గాలని, ట్యాక్స్ రూల్స్ సులభం కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. చివరిగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీ మీదే ఉంది. నిర్మలా సీతారామన్ గారు చదివే ఆ బడ్జెట్ కాగితాలలో సామాన్యులకు ఊరటనిచ్చే విషయాలు ఎన్ని ఉన్నాయనే చూడాలి. ట్యాక్స్ తగ్గటం, హోమ్ లోన్ రాయితీ పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి రావడం వంటివి జరిగితే ఈ బడ్జెట్ నిజంగా
మధ్యతరగతి ప్రజలకు ఒక పెద్ద కానుగ్గా అవనుంది. ప్రభుత్వం తన నిర్ణయాల ద్వారా సామాన్యుల ముఖంలో చిరునవ్వు నింపుతుందని ఆశిద్దాం. బడ్జెట్ వచ్చిన తర్వాతే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఈ అంచనాలు, ఆశలు కొనసాగుతూనే ఉంటాయి. మన దేశం అభివృద్ధి చెందాలంటే మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఈ బడ్జెట్ ఆ దిశగా అడుగులు వేస్తుందని మనందరం కోరుకుందాం. మరి ఈ బడ్జెట్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎటువంటి మార్పులు చేర్పులు మీరు కోరుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.